ప్రెసెంట్ మనం ఎన్టీఆర్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నాం. హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఎప్పటి నుంచో కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతుందంటూ అనేక కథనాలు కూడా వస్తున్న నేపథ్యంలోనే మైక్ టీవీ గ్రౌండ్కి రావడం జరిగింది. అసలు గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉంది ఏంటి అంటూ కూడా ఇక్కడికైతే మైక్ టీవీ వచ్చింది. కొంతమంది ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా కాలం నుంచి ఆయన ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఉంది. చెప్పండి, అసలు మీ పాప ఇందులో ఏం చదువుకుంటుంది? సీనియర్ బైపీసీ అవుతుంది. ఏమైనా చాలా మంది పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయిందంటూ కూడా మాట్లాడుతున్నారు. అయిందని అడిగితే వాళ్ళు మన రెస్పాన్స్ చేయండి, వెళ్ళిపోతారు బయటికి, ఇట్లా దుబ్బేస్తారు. వాళ్ళు ఇంకేం చేస్తాం సార్, వాళ్ళు బయటికి దుబ్బేస్తారు, వెళ్ళిపోండి అని. స్టూడెంట్స్ 30 మంది స్టూడెంట్స్ 40 మంది స్టూడెంట్స్ నిర్మూలన 10 మంది 20 మంది వెళ్ళిపోయారు. ఒక 30 మంది వచ్చి కంప్లీట్ ఇస్తే వాళ్ళని పట్టించుకోలేరు. వాళ్ళు ఏమంటారు, మీరు ఎవిడెన్స్ తీసుకురని అంటారు. కడుపున వచ్చినట్టు ఎవిడెన్స్ ఎట్లా చూపిస్తారు సార్? చూపించమంటే కడుపున వచ్చి మాకు 3 తిండి తినలేమంటే మీకు ఏదో 10 మంది వస్తే మేము పట్టించుకుంటామా? ఇంతకుముందు మా దాంట్లో డాక్టర్ అదే అంటే ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ చచ్చిపోయారు సార్. అదే అడిగితే ఎవరు పట్టించుకుంటారు సార్. సీఈఓ సార్ కంప్లీట్ ఇస్తే డైరెక్టర్ కంప్లీట్ ఇచ్చినట్టు 2 సార్లు ఆయన పట్టించుకోకపోతే సీఈఓని ఇలా కాలేజ్ మొత్తం తిరిగి పట్టుకురా సార్ని. స్టూడెంట్ గంట సేపు ఇక్కడ అక్కడ 10 మంది ఇక్కడ 10 మంది ఇక్కడ మంది తిరిగి పట్టుకురా సార్ నా కళ్ళ ముందల పట్టుకొని మళ్ళీ వాళ్ళు పట్టించుకోలేని నన్ను పిలిచి తోలుకోపోతే నేను పోతే ఏమంటారు, నేను వెళ్ళిపో బయటకు ముందు అంటాడు. ఎవరు అనుకున్నారు అని చెప్పి నేను ఆల్రెడీ పేరెంట్స్తో తోలుకొని వచ్చిన వాళ్ళు హాస్టల్ వద్దంటే ఆయన నేను మా పాప కూడా ఉంది. మా పాప కూడా నిలయి సతాయించబట్టారు. కాలు దెబ్బ తాకింది. డేస్ కాలేజ్కి 10 days పర్మిషన్ ఇవ్వమంటే బస్కు పర్మిషన్ ఇస్తలే నేను తిరగవాటి ఇంత ఇబ్బంది పెడితే కరెక్టా సార్? మా అమ్మాయి కూడా ఫుడ్ పాయిజన్ అయిందని, ఫుడ్ బాగాలేదు హాస్టల్ వద్దంటే మొత్తుకుంటుంది. అయినా వాళ్ళు నేను పోయి కిచెన్లో చెక్ చేసిన, ఇవన్నీ ముదిరిపోయింది సార్, బాగాలేవు పట్టించుకోండి చెప్పండి అంటే, నీకేం తెలుసా బాబు ఇవన్నీ ఇట్లా ఉంటాయి. నేనే రైతును 340 మార్కెట్కి పోతాను, గుడిమలకపోతే నేను ఎంపడానికి చూపిస్తాను కూరగాయలు ఎట్లా ప్లేస్ చెప్పాలి, నేనే పీసి ఇవ్వమంటే. కానీ బాగాలేవంటే వాళ్ళు పట్టించుకుంటే ఎవరు పట్టించుకోవాలి సార్? పిలిచి చెప్పాలి వాళ్ళకు, ఏమైంది బాగాలేవు ఎందుకు ఇట్లా చేస్తున్నాం అని చెప్పాలి. వాళ్ళు అవి ఇట్లే ఉంటాయి, మేము తీసేటప్పుడు చేస్తాం, సంవత్సరాలు వేస్ట్ అయితే తీసేస్తాం అంటే ఎందుకు చేస్తారు? ఫ్రెష్ మాల్ వేసి ఫ్రెష్ చేయండి. 1 కిలో కూడా బయటకు వెళ్ళి ఫ్రెష్ తీసుకొచ్చి అవేవో ముదిరిపోయి తీసుకొచ్చి ఇలా పెట్టుడు ఫుడ్ పాయిజన్ కాకపోతే ఏమైతే సార్? 100% ఫుడ్ పాయిజన్ అయితే ఖచ్చితంగా. అవి ఫుడ్ అట్లుంది, క్వాలిటీ లేవు కూరగాయలు. ఎంతమంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయిందంట మీకు ఎవరైనా చెప్పారా? ఆ మ్యాక్సిమం నిన్న మొన్న 10-20 మందికి అయిందంట. మిగతా మందికి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది సార్, ఆల్రెడీ చెప్పలేకపోతే మనం టార్గెట్ ఇస్తారు. చెప్తే ఇప్పుడు బయటకు వచ్చి చెప్పిన అనుకో మనం టార్గెట్ ఇస్తారు. స్టడీ విషయంలో మాకు ఇబ్బంది అవుతుంది అంటారు. వాళ్ళు ఇట్లా డైరెక్ట్ ఆర్టికల్ చూస్తారు. స్టూడెంట్ మొత్తం కాలేజీలు కూడా పోలేదు, ఫుడ్ కూడా తినలేరు కొంతమంది. మీరు లేవటారు కదా స్టూడెంట్స్, ఆ పక్కలు చూసిరు లేదు మీరు, చేతులు చూపిస్తారు వద్దు దాన్ని నాకే వీళ్ళు వద్దు అంటారు. వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు వీళ్ళు టార్గెట్ ఏది అట్లా. ఇప్పుడు కాలేజ్ ఉండ నేను ఏమంటా మంచి ఫుడ్ పెట్టుడు, మేము మంచి ఫుడ్ ఉందనే ఏం చేసినప్పుడు వచ్చి అట్లా క్వాలిటీ చెప్పొచ్చు. స్టూడెంట్కి ఇబ్బంది అయితే ఒక్క ప్రాణం పోతే తెచ్చిస్తారు. ఫ్రీగా చదివిస్తున్నాం అంటూ కూడా మాట్లాడుతున్నారు కదా లోపల. నేను 5,000 ఫీజు తక్కువ చేయండి, 5,000 తక్కువ చేస్తారు, నాకు ఫ్రీగా చేస్తారు. 2,05,000 5,000 తీసుకోకుండా సార్ 2 లక్షలు ఇస్తే 5,000 కట్టిన దాకా ఇంటర్ లేరాలంటే 2 ఫ్రీగా చదివిస్తారు. 5,000 తక్కువ వేయలేరు మాకు ఫీజు. మేము రిక్వెస్ట్ చేసుకుంటే కూడా 5,000 తక్కువ వేయలేరు, ఫ్రీ ఇస్తారు సార్ వీళ్ళు. ఉత్తమ మాటలు ఫ్రీ, ఒక్కరు కూడా ఫ్రీ లేదు ఇలా, ఒక్క స్టూడెంట్ కూడా ఫ్రీ లేదు. ఉత్తమ మాటలు అవన్నీ. స్టడీ మంచిగా ఉంటుందంట, పిల్లలు ఏమంటున్నారు? స్టడీ మంచిగా ఉంటుందంట. స్టడీ మంచిగానే ఉంది అంటారు. ఈ ఫుడ్ వరకు వచ్చి హాస్టల్ వరకు వచ్చే వరకు బాగాలేదు అంటారు. అసలు స్టడీ మంచిగా ఉందని ఇది చేసినాం. స్టడీ అయితే వరకు ఓకే, కానీ ఈ హాస్టల్ ఏదైతే ఉందో వాష్రూమ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అన్ని ఓపెన్గా చేపిస్తారు. బాగాలేవు ఫెసిలిటీ ఏవైతే అవి ఏం బాగాలేదు. పాప మరి మీరు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు బయట, మరి పాపని లోపల ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కదా? మరి ఇబ్బంది పెడితే నేను 10 నిమిషాలు ఇక్కడికి వస్తా హాస్టల్కి, నేను పక్కగా ఉంటా హాస్టల్. మాట్లాడితే నేను పాపని ఇబ్బంది పెడతా, టీసీ ఇచ్చి వాడేమాట ఫీజు కడితే వేరే కాళ్ళు మావాసిని చేంజ్ చేసుకోనికి, దానికోసం పాపని బలి చేయనుగా. ఒకసారి పాప చెప్పింది అనుకో వాళ్ళకు అట్లా ఉంటుంది. అట్లా మాకు ఫుడ్ పాయిజనింగ్ అయిన విషయం కూడా బయటికి రాలేదు, బయటికి రాకుండా మేనేజ్ చేసినట్టు కూడా రాకుండా మేనేజ్ చేస్తారు. అదే వాళ్ళని టార్గెట్ చేస్తే నేను ఇబ్బంది పడతారని ఇప్పుడు స్టూడెంట్ వెళ్ళిపోయి రెడీ కొంతమంది, మేము వెళ్ళిపోతాం, మేము ఓన్ క్లెయిమ్ చేయము, మేము బయటికి వెళ్ళిపోతాం, మా ఇంటికాడ నుండి చదువుకోవడం అంటారు, లాస్ట్ వచ్చి ఎగ్జామ్ రాసిపోతాం అంటారు. వాళ్ళు ఇట్లా లోపల ఆల్రెడీ స్టూడెంట్స్ వాళ్ళు ఈ పక్క జరిగితే వాళ్ళు చెప్తారు, ఆల్రెడీ ఓపెన్గా చెప్తారు. ఆల్రెడీ వీళ్ళు పక్క జరిగిన కాస్ట్ వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు పక్క జరిగి. అడిగినరా మరి సీఓ వెళ్ళి అడిగినరా? ఏమంటున్నారు సీఓ? అడిగిన నేను అడిగితే అవన్నీ 3 పిల్లలు వాళ్ళ కొట్టాడ వెళ్తే వచ్చి పోషితులు వేసినట్టున్నది. 10-20 మందికి వచ్చి కంప్లీట్ ఇస్తే పట్టించుకురా అంటుండే ఆయన. మరి ఎంతమంది కంప్లీట్ చేయాలని అడిగింది నేను. 30 మంది వచ్చి కంప్లీట్ ఇస్తే ఇంత 30 మంది కంప్లీట్ ఇస్తే పట్టించుకుంటా, 800 మంది మంచి 30 మందికి మంచి లేదంటే పట్టించుకుంటున్నా అంటుండే. మరి ఎంతమంది కంప్లీట్ చేయాలి ఆయనకు? కారు అట్లా ఒక్కటి చచ్చిపోతుంటుంది ఆట, అట్లుంటుంది ఫుడ్ పాయిజన్. ఎవరికి ఆల్రెడీ బ్లడ్ వాంతింగ్ వచ్చిందంటారు, ఎవరికి ఆల్రెడీ మోషన్స్ ఆల్రెడీ అయినాయి వాళ్ళకు. వాళ్ళు మెడిసిన్ కూడా కరెక్ట్ ఇయ్యారంటారు మేడం. అడిగితే ఏ మెడిసిన్ ఏదో ఒక మెడిసిన్ హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు వీళ్ళని హాస్పిటల్ జాయిన్ చేయరు. వాళ్ళ దగ్గర మెడిసిన్ ఇస్తే లేకుండా వాళ్ళు చూపారు. మా పాపకి ఒక మెడిసిన్ కూడా నేనే వదులుకోపోయించుకున్నట్టు నాకు ఫోన్ చేసి ఈవినింగ్ వరకు వచ్చి నేను దొరికిపోయినా. మా పాపకి మెడిసిన్ లేరాలు ఇంకా వేరేకి ఏమి ఇస్తారు, అయిన వాళ్ళకి నేను చెప్తా.
2 సార్లు అయింది, పోయిన సంవత్సరం కూడా అయింది. మెడిసిన్ ఏమి ఇయ్యరు, ఏమి అంత ట్రీట్మెంట్ ఏముంటుంది ఇలా. అలా ట్రీట్మెంట్ ఏముండదు, జస్ట్ ఏమైనా గోళీలు ఉంటే ఇస్తారు అంతే. వాళ్ళు దాన్ని ఉంటే ఇక మామూలు ఒక్క పాపకు వచ్చేసి ఎంత ఫీజు కడుతున్నారు? సంవత్సరానికి ఎంత ఫీజు కడుతున్నారు మీరు? కడుతున్నాం 2,05,000 కడుతున్నాం. ఎందుకు ఇదే స్కూల్లో ఎందుకు జాయిన్ చేయాలనిపించింది మీకు? స్టడీ మంచిగా ఉంది అని చెప్పారు. స్టార్టింగ్ వచ్చినప్పుడు రెస్పెక్ట్ వేరే ఉంది, ఇప్పుడు వేరే ఉంది. అలాది స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏమి కూర్చోండి సార్, ఫుడ్ మంచిగా ఉంటే మా హాస్టల్ చేయండి, అవన్నీ చూపించి నీట్గా ఉన్నాయని ఇట్లా మీరు చెప్పండి, ఏమైనా కంప్లైంట్ ఉంటే చెప్పండి, మేము ఎంబడి రియాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఇంతమంది కంప్లైంట్ ఇచ్చినా మీకు ఎవిడెన్స్ కావాలంటారు డైరెక్ట్ వాళ్ళు. ఇవాళ ఎవిడెన్స్ అదే వాళ్ళే వాళ్ళు చేయాలిగా, ఎవిడెన్స్ చేయాలంటారు, బయటికి రావాలి వాళ్ళు. స్టూడెంట్స్ వచ్చి నాకు చెప్తుంటే కూడా నువ్వు ఎవరు పట్టించుకొని కట్టరు, మీ పాప కోసం మాట్లాడు అంటుండు డైరెక్ట్ నన్ను. అరే ఇంతమంది వాళ్ళ దోస్తులు, నా దోస్తుకు దెబ్బ తాగిందంటే ఉక్కుతాడికి. అవును చూసిన నేను. పాటు హేమా జిల్లా గారు ఉన్నారు, ఆప్ నుంచి మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అయిందంటా ఉన్నారు, అదంతా కూడా మేనేజ్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఒకటే అండి, ఇక్కడ నిన్న దగ్గర 150-200 మందికి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి మౌత్ పబ్లిసిటీ ద్వారా కూడా బయటకు వచ్చింది. కొన్ని న్యూస్ లో వచ్చినాయి కానీ వాళ్ళు న్యూస్ లోకి రాకుండా ఉండడానికి ఎట్లాగో తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారి ఎన్టీఆర్ ట్రస్ట్ సంబంధించింది అంటే ఇది చంద్రబాబు నాయుడు చేతిలో, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర అయిన వాటిని వచ్చేసి బయటికి రాకుండా చూసుకుంటారా? చూసుకోరు, అదే చేస్తున్నారు. ఈ రోజున వచ్చేసి ప్రభుత్వాలు అసలు ఈ స్కూల్లో వచ్చేసి ప్రభుత్వం తరపున ఉండాల్సిన ట్రస్ట్ అంటే నిజంగానే చెప్పాలనుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మన తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు కూడా సీఎం గా చేశారు. మరి ఇప్పుడు కూడా అక్కడ సీఎం గా ఉన్నారు ఆంధ్రాలో. మరి ట్రస్ట్ అనే టైప్ లో ఉండాలి కానీ 2,05,000 రూపాయలు వచ్చేసి ఇక్కడ ఫీజు అంట సంవత్సరానికి. కనీసం ఫుడ్ బాగలేదు అని చెప్పేసి అంటున్నారు. ఇంత ముందు ఒక అమ్మాయి తండ్రి వచ్చేసి ఆ అమ్మాయికి వచ్చేసి కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి తీసుకెళ్లడం జరిగింది. నేను మళ్ళీ వచ్చేసి ఆ అమ్మాయికి బాగాలేదని చెప్పేసి మేము వెళ్తుంటే అక్కడి నుంచి ఏది వాళ్ళ ఇంటి దగ్గర నుంచే స్కూల్ బస్సు పోతుందంట. కొన్ని రోజులు అలా మాకు అలవెన్స్ ఇవ్వండి అని చెప్పేసి అన్నా కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఫుడ్ బాగాలేదని చెప్పేసి నిన్న తెలిసి తను వచ్చి మాట్లాడుతుంటే ఆ కూరగాయలు మొత్తం ముదిరిపోయిన కూరగాయలు, బెండకాయలు కానీ బీరకాయలు, చిక్కుడుకాయలు పెద్దగా ఉన్నాయి, మొత్తం ముదిరిపోయిన ఉన్నాయి మేడం, మేము వ్యవసాయదారులమే, మేమే పండిస్తాం, మేము సప్లై చేస్తామన్నా కూడా చూసుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఫుడ్ పాయిజన్ ఈ రోజున వచ్చేసి ఆ డైరెక్టర్ అంటే ఒక అతను ఆయన పేరు చెప్పడానికే అంత జంకుతున్నాడు. మరి అట్లాంటప్పుడు వచ్చేసి ఆయన ఎందుకు ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా అక్కడ ఎందుకున్నాడు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈ ఎన్టీఆర్ ఇన్స్టిట్యూట్ అని పెట్టుకొని ఈ రోజు జనాల మీద ఫీజులు దొబ్బడానికి, జనాల హెల్త్ ఆధారం కావాలి అంటే ఫుడ్ పాయిజన్ అయితే వచ్చేసి ఏమాత్రం మరి పంపించండి, మీరు పిల్లల్ని వచ్చేసి మీ హాస్పిటల్ చూపించేస్తాం, మీరు పంపించండి, మేము ఆ తర్వాత వచ్చేసి మీకు ఆధారాలు ఇస్తాము అంటే ఎవరైనా వచ్చేసి హెల్త్ ప్రాబ్లం అయ్యి వాళ్ళు చనిపోయేదాకా మీరు చూస్తారా? అప్పుడే మీకు ఒక ఆధారం కావాలా? కొంచెమైనా సిగ్గుండాలి. కనీసం ఒక డైరెక్టర్ మాట్లాడే పద్ధతి లేదు, ఏం లేదు. పోనీ ఆడపిల్లలు ఉన్నారు హాస్టల్లో, నేను ఒక్కదాన్ని పోతున్నా అన్నా కూడా బయట లోపలికి ఇవ్వట్లేదు. కనీసం తండ్రి వచ్చేసి అడిగినా కూడా లోపలికి పోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. కనీసం టీసీ ఇవ్వండి అయ్యా, నాకు అవసరం లేదు, నా బిడ్డ నా ప్రాణం కావాలి, నేను బయట చదివించుకుంటా అన్నా కూడా ఆయన మొర పట్టించుకోవట్లేదు. ఎంతసేపటికి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? సీఈఓ కలవండి, సీఈఓ ఐపీఎస్ ఐఏఎస్ చదివి ఆయన ఇక్కడ ఉన్నాడు అంటే ఆయన ఎక్కడున్నాడు, ఇక్కడనే ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయన బయటికి రావట్లేదు. ఎందుకు బయటికి రావట్లేదు? కొంచెమైనా సిగ్గుండాలా? చిన్నపిల్లలతో ఏంటిది విద్య అనేది మీరు ప్రాథమికంగా హక్కుగా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది ప్రభుత్వాలు. అట్లాంటిది వచ్చేసి ఇన్స్టిట్యూట్లు పెట్టుకొని లక్షలు కోట్లు కూడా పెట్టుకోవడానికి ఈ రోజు వచ్చేసి మీరు వచ్చేసి ఇలాంటి స్కూళ్లు పెట్టేది, ఇలాంటి కాలేజీలు పెట్టేది. జనాలకు ఫుడ్ పెట్టేటప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు? ఆ డబ్బులు ఎవరి కోసం తీసుకుంటున్నారు? ఫుడ్ మంచిగా పెడతానే కదా 2,05,000 రూపాయలు కట్టించుకునేది. ఈ రోజు స్టడీ బాగుందా లేదా అనేది కరెక్ట్ గా తెలియదు. ఈ రోజు ఫుడ్ అనేది వచ్చేసి మంచిగా లేదు అని చెప్పేసి ఫుడ్ పాయిజన్ అయిందంటే కనీసం లోపలి వెళ్తా అంటే పోనివ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు వచ్చేసి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? వాళ్ళ వైఫ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఎవరు ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది? మేము ఒక్కడే చెప్తున్నా, పిల్లలు అక్కడి నుంచి వచ్చి దండం పెడుతున్నారు, ఫుడ్ బాగాలేదని 3 రోజుల నుంచి అన్నం తినట్లేదు అని చెప్పేసి వాళ్ళు మొక్కుతున్నారు, దండాలు పెడుతున్నారు. కనీసం వాళ్ళని బయటకు తీసుకొచ్చి మాట్లాడమని చెప్పండి. ఎందుకు మీడియాతో అంత భయపడుతున్నారు? ఎందుకు అంత భయపడి? నిజంగానే మీ దగ్గర ఫుడ్ పాయిజన్ కాలేదు, మంచిగానే ఉన్నది, మీరు కరెక్ట్ గా రెస్పాన్సిబిలిటీగా మీరు ఉన్నారంటే పిల్లలతో మాట్లాడిపియండి. ఎందుకు మాట్లాడిపియట్లేదు? కనీసం ఎవరైనా వచ్చి అడిగితే ఆ పిల్లల్ని వచ్చేసి డైరెక్ట్ గా టార్గెట్ చేసేసి వాళ్ళ మీద ప్రెషర్ చేసుకుంటూ వాళ్ళని వచ్చేసి అధికారికంగా వచ్చేసి వాళ్ళు ఏం చేయాలో చేస్తున్నారు. ఎవరు చెప్పనియట్లేదు అంటే ఈ రోజు డైరెక్టర్ ఉన్నది ఎందుకు? ఆ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీగా కనీసం పేరు చెప్పాలి కదా, ఇది జరిగింది అని చెప్పేసి. ఒక సీఈఓ అంటే అక్కడ ఉన్నాడు అని ఇక్కడనే పెట్టుకొని ఎందుకు మాట్లాడిపియట్లేదు? అంటే ఈ రోజు ఇక్కడ వచ్చేసి మీరు పిల్లలకు వచ్చేసి కరెక్ట్ గా
చూసుకోవట్లేదు కాబట్టి మీ బండారం బయటపడుతుందనే కదా ఈ రోజు వచ్చేసి మీరు బయట లోపలికి రానియట్లేదు. కనీసం ఒక ఆడపిల్ల నేను వెళ్తూ చూస్తా అంటే ఎందుకు చూడట్లేదు? నిజంగానే వీళ్ళ దగ్గర ఎలాంటి లోపం లేదు అనుకుంటే లోపలికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు కదా. ఆ సీఈఓ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడనే పెట్టుకొని ఎందుకు మాట్లాడియట్లేదు? కనీసం హాస్టల్లో ఆడపిల్లలే కదా, మరి హాస్టల్ సంబంధించిన వార్డెన్స్ ఉండాలి కదా లేడీస్. ఎవరు వచ్చి మాట్లాడట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? సో వాళ్ళు ఎందుకు డైరెక్టర్లు వచ్చేసి పేర్లు చెప్పడానికే భయపడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఇది మీది, ఎన్టీఆర్ అనే పేరు పెట్టిరు. ఎన్టీఆర్ అనే దానికి మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాము, పెద్ద ఎన్టీఆర్ గారికి మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాం. అందుకే జనాలు వచ్చేసి స్కూల్ బాగున్నది, కాలేజ్ బాగుందని చెప్పేసి ఇక్కడ చేర్పించారు. కానీ ఇదే మీరు వచ్చేసి వ్యాపారం లాగా చేసుకుంటూ పిల్లల హెల్త్ ను పట్టించుకోకుండా ఇలాంటి ఫుడ్ పాయిజన్ అయ్యే వచ్చేసి మీరు ఏంటి ముదిరిపోయిన బెండకాయలు, ముదిరిపోయిన కూరగాయలు పెట్టేసి జనాలను వచ్చేసి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటా ఈ విధంగా విద్యను అందిస్తామంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ ఇది ఎడ్యుకేషన్ వచ్చేసి ఇక మీద ఇక్కడ లేకుండా చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాము. మేము ఒకటే చెప్తున్నాం, ఆమ్ ఆద్మీ పార్టీ హెల్త్ ఎడ్యుకేషన్ మీద పనిచేస్తుంది 100%. ఎక్కడ వచ్చేసి మీరు వచ్చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న పిల్లలు ఎవరికైనా కంప్లైంట్ వచ్చిందంటే ఖచ్చితంగా మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాము. మీ స్కూల్ ఇంకొకసారి ఎన్టీఆర్ స్కూల్లో నుంచి మేము ఖచ్చితంగా వాళ్ళ పిల్లలను కూడా వచ్చేసి బయటకు పిలిపించుకొని మాట్లాడతాము. మాట్లాడిన తర్వాత ఇక్కడ నిజంగానే ఫుడ్ పాయిజన్ అయింది, మీరు ఇక మీద కూడా దీని మీద చర్యలు తీసుకోకుండా నెక్స్ట్ ఫుడ్ పాయిజన్ కాకుండా చర్యలు తీసుకోకపోతే 100% ఈ స్కూల్ లేకుండా ఈ కాలేజ్ లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి దీంట్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. దాదాపు 30 మంది వరకు కూడా అస్వస్థకు గురయ్యారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే చెప్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.